జన్మనిచ్చినటువంటి మొహమ్మద్ మూర్తి శ్రీమతి జహరా బేగం, మాతృమూర్తి, కరుణామూర్తి, దయానిధి అటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషుడికి జన్మనిచ్చినటువంటి మహోన్నత మూర్తిని పేటాధిపతి గారు వారి శ్రీమతి గారు కూడా పర్జానా ఆదేశ గారు అమ్మగారిని సాల్వతో సత్కరించి పుష్పమానాన్ని చేస్తున్నారు. కన్నుల వైకుంఠంగా అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్సులో మహామంత్రం మానం చేసుకుంటూ వీక్షించవలసిందిగా మనవి. సద్గురు రామపీఠాధిపతి శ్రీ ఉమరేశ్వర స్వామి ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి సమగ్రంగా సాధించడం గ్రహించడమే కాక శిష్యులు తమ తేజస్సుతో క్రాంతి యొక్క చీకటి ఇబ్బందులు తొలగించి ఈ పీఠాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆ బ్రహ్మగా మారి వయస్సు విజ్ఞాన సభకు వారు అంతర్దృష్టితో రూపకల్పన చేసి దానిని వాస్తవిక లోకానికి తీసుకురావడానికి మన శ్రమలకు కర్మసాక్షి అయి మన శ్రమకు సఫలితం చేకూర్చడానికి మన సారథి, మన శత్రువు, దైవము, గురువు, విధి అయి ఈ మహాకార్యాన్ని మన చేత సాధింపజేసిన మన తల్లి, తండ్రి, శత్రువు, దైవము అయిన మన స్వామికి మనం ఏం చేయగలము? మన యొక్క సమర్థత ఉందా? దీనికి తగిన మహావ్యక్తి వారి మాతృమూర్తి జహరా బేగం గారు తప్ప వేరెవరు లేదు. అందుచేత మాతృమూర్తి జహరా బేగం గారిని పీఠాధిపతులు శ్రీ ఉమరేశ్వర స్వామి వారికి, వారి సతీమణి పర్జానా బేగం వారికి శుభాశీస్సులు అందించి దీవించవలసిందిగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యావత్ సభ్యులు అందరికీ పాల్గొంటారు. మాతృమూర్తి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు పేటాధిపతి డాక్టర్ మోనాలిసా గారు మరియు పర్జానా ఆదేశ గారు. ఇరువురిని కూడా అమ్మగారు ఆశీర్వదిస్తున్నారు. ఆ అమ్మగారి యొక్క ఆశీర్వచనం మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వచనం. అటువంటి ఆశీర్వచనం ద్వారా స్వామి మన పీఠాన్ని లక్షలాది మంది శిష్యుల్ని కూడా ఉత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూపులుగా తీర్చిదిద్దడానికి మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని అమ్మగారు ఆశీర్వదించారు. పీఠాధిపతులు అమ్మగారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అమ్మగారు, చిన్నమ్మగారు, పీఠాధిపతులు కూడా అమ్మగారు దంపతులు పీఠాధిపతులు దంపతులు ఇరువురిని కూడా సాల్వతో సత్కరిస్తున్నారు. ఈ మహోత్కృష్టమైనటువంటి కళ్యాణ వైభవం స్వామి 1989లో పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి కూడా మరి ఇన్ని సంవత్సరాలు కూడా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని అభివృద్ధి పదంలో నడిపించినందుకు మాతృమూర్తిగా శ్రీమతి జహరా బేగం గారు, డాక్టర్ ఉమరేశ్వర స్వామి, పర్జానా ఆదేశ వారి దంపతులు ఇరువురిని కూడా అమ్మగారు ఆశీర్వదించి సాల్వతో సత్కరించారు. అమ్మగారికి మనందరూ కూడా హృదయంలో నమస్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దమ్మగారిని మనందరూ కూడా హృదయంలో మహామంత్రం మనసులో మాన్యం చేసుకుంటూ నమస్కరించవలసిందిగా విజ్ఞప్తి. ఈ విజ్ఞాన భావ సమూహానికి నాందిగా ఈనాడు మనం ఆశీనులై ఉన్న సదాప్రాణను వాస్తవంలోకి తీసుకురావడానికి స్వామిని ఉత్తేజపరిచి సంకల్పబద్ధులను చేసి మార్గదర్శి అయిన వారి మాతృమూర్తి శ్రీమతి జహరా బేగం వారిని నామ పీఠాధిపతులు డాక్టర్ ఉమరేశ్వర స్వామి, వారి సతీమణి పర్జానా ఆదేశ బేగం గారు కూడా మా అమ్మగారికి సంబంధించిన అమ్మగారు
వాళ్ళ దంపతులందరినీ కూడా ఆశీర్వచనం పలికి సన్మానించారు. ఈ పండుగ మహోత్కృష్టమైనటువంటి పండుగ ఈరోజు 11వ తేదీ మహాసభలో దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని పెద్దమ్మ గారి నుండి అయ్యగారి నుండి కూడా మనం పొందగలుగుతున్నాం. అంటే మనం పూర్వజన సుకృతం ఎప్పుడో పూర్వజన సుకృతం చేసుకోవడం వల్ల ఎటువంటి మహోత్కృష్టమైనటువంటి విషయాలను మనం ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఈ సభలకు వచ్చి ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని మనం చూడగలిగితే మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. పెద్దమ్మ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాం. సుదీర్ఘ చరిత్ర గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని నవమ పీఠాధిపతులు కొండాలక్ష్మ స్వామి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ మీరు మానసిక కలుషాన్ని నివారించడమే కాకుండా సామాజిక చైతన్యం కూడా కలుగజేసి కొండాలక్ష్మ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక జిల్లాలలో చైతన్య సంస్థలు నిర్వహించడమే కాకుండా ఆధ్యాత్మిక చైతన్యం కార్యం చేసుకున్నటువంటి మహానుభావులు కొండాలక్ష్మ స్వామి. అటువంటి మహానుభావుని జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి శ్రీమతి చంద్రబాబు గారికి మా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తల నుంచి నమస్కరించవలసిందిగా ఇప్పుడు నేడు గారు వచ్చి వేదిక మీద వచ్చి ధర్మ పరిరక్షణకు సంకల్పించినటువంటి మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. అటువంటి మహోన్నత పీఠాన్ని నడిపించేటటువంటి కొండాలక్ష్మ స్వామికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి శ్రీమతి జహరా బేగం గారు. భావి పీఠాధిపతి శ్రీ హుస్సేన్ పాషా గారు కూడా వేదిక మీదకి ఏం చేశారు. మహామంత్రం మనసులో దండం చేసుకుంటూ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాలను కూడా వీక్షించవలసిందిగా మరి పెద్దమ్మ గారితో పాటు పీఠాధిపతి కొండాలక్ష్మ గారు, అర్జున ఆలక్ష్మ గారు మరియు వారి కుమారుడు భావి పీఠాధిపతి శ్రీ హుస్సేన్ పాషా గారు,
చేయవలసింది. ఇప్పుడు ప్రేమ గారు, ఆశా గారు, వారి సత్యమణి గారు మాతృమూర్తిని పుష్పమాలంకృతులు చేస్తున్నారు. తల్లియే ప్రత్యక్ష దైవం అనే భావంలో ఆశా గారు, ప్రేమ గారు మాతృమూర్తిని పుష్పమాలంకృతులు చేశారు. దంపతులు ఇరువురు కూడా వారి పిల్లలు కూడా మాతృమూర్తికి నమస్కరించుకుంటున్నారు, ఆశీర్వచనం పొందుతున్నారు. తర్వాత ఆలిషా గారు, వారి సతీమణి మూన్వార్ గారు కూడా పెద్దమ్మ గారిని పుష్పమాలంకృతులు చేస్తున్నారు. వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనం కూడా పొందుతున్నారు శ్రీ ఆలిషా గారు, మూన్వార్ గారు. తర్వాత షాన్వాజ్ గారు కూడా ఉమరాలిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్, ఉమరాలిషా పబ్లిక్ స్కూల్ని అభివృద్ధి పాలన వైపు నడిపిస్తున్నారు. స్వామి యొక్క ఆశీర్వచనంతో స్వామి యొక్క అధ్యక్షతన ఉమరాలిషా పబ్లిక్ స్కూల్ దిగ్గరగా జరుగుతుంది. దానికి కరస్పాండెంట్గా చక్కటి సేవలు అందిస్తున్నారు షాన్వాజ్ గారు కూడా. ఇప్పుడు అమ్మగారిని పుష్పమాలంకృతం చేస్తున్నారు. వారికి కూడా సతీమణిని ప్రసాదించడానికి ఆశీర్వదించవలసిందిగా అమ్మగారిని కోరి ప్రార్థిస్తున్నాం. వివాహ ప్రాప్తి వస్తు అని ఆశీర్వదించారు అమ్మగారు. స్వామి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి వేదికగా కావాల్సింది అన్నమాట. స్వామి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దమ్మ గారిని నమస్కరించుకొని ఆశీర్వచనం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మహాత్మ గారి కుమార్తె పెద్దమ్మ గారి యొక్క ఆశీర్వచనం పొందుతున్నారు. స్వామి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వేదికగా వచ్చి ఈ పెద్దమ్మ గారిని యొక్క ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయకారపై జావేద్ గారు కూడా అమ్మగారిని పుష్పమాలంకృతం